హాయ్ ఫ్రెండ్స్, వీడియో ట్యాప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఇది పార్ట్ 2 అనమాట. ఈ పార్ట్ 2 ఏంటంటే ఫ్యాంట్ తాలూకా పార్ట్ 2 మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం. పార్ట్ 1 ఏమొచ్చి మన ఛానల్లో ఉంది. అది జాక్ మిషన్ మీద, మ్యాకింగ్ మిషన్ మీద స్టిచ్చింగ్ చేసి చూపించబడింది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే పైన ఐ సింబల్ కార్డ్స్లో కానీ ఉంటుంది. ఇప్పుడు మనం రింగులు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. ఈ రింగులు తయారు చేసిన తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. ఏమనుకోకండి, కొంచెం ఫీవర్గా ఉంది, జలుబు అన్నీ కూడా హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. వాయిస్ కూడా మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం మ్యూట్లో పెట్టేసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నేను చేస్తున్నాను. సో రింగులు చూడడం మర్చిపోకండి. ఎలా తయారు చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆల్రెడీ మనం పార్ట్ 1లో సగం ప్యాంట్ కుట్టాం, అంటే ఫ్రంట్లు తయారు చేసాం, ఫ్రంట్ పాకెట్లు గట్రా అన్నీ తయారు చేసాం. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. రింగ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు యాప్లో జూమ్ చేసినట్లయితే మీకు వివరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను జూమ్ చేసి పెట్టాను అనుకోండి, అది క్లారిటీ మిస్ అవుతుంది. రింగ్స్ ఏదన్నా కూడా మనకి 4 ఇంచెస్ కట్ చేసుకుంటే సరిపోద్ది. పెద్ద ప్యాంట్ కాబట్టి మనం 8 రింగులు కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు ఏవైతే ఉన్నాయో ప్యాంటు తాలూకా బ్యాండ్లు అనమాట, ఇవి నడుము దగ్గర ఉన్న బ్యాండ్లు. ఇవి అంటించుకోవడం కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను, యాజ్ వెల్ యాజ్ లాంగ్ వీడియో కూడా పెట్టాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మెల్లగా నేర్చుకోవడానికి ట్రై చేస్తేనే త్వరగా వస్తుంది. కంగారుగా తయారు చేసేద్దాం, కంగారుగా చూసి నేర్చుకుందాం అంటే త్వరగా రాదు. ఏమో మరి మీకు ఎలా అనిపిస్తుందో తెలీదు, నాకు అలా అనిపించి మీకు చెప్తున్నాను. బ్యాండ్కి ఆధారంగా మనం 2 బ్యాండ్లు కదా, 2 బ్యాండ్లకి ఆధారంగా మనం సేమ్ అలాగే కట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని 1 ఇంచ్ ఉంచుకోండి. 1 ఇంచ్ ఖర్చు ఉంచుకొని అంచులు కుట్టుకున్నాం కదా, అలాగే కుట్టుకోవాలి. బ్యాండ్లు 2 ఒకదానికొకటి సరిపోయేలేదా చూసుకోవాలి. బకరం పక్కనే కుట్టు వేయకుండా ఒక దారపు వాసు, అంటే దారపు గ్యాప్ ఇచ్చి మనం కుట్టు వేసుకోవాలి. అలా కుట్టు వేసుకుంటే నీట్గా తిరుగుతుంది. బకరం పక్కనే కుట్టు వేసేసుకున్నారనుకోండి, అది తిప్పినప్పుడు కిందన ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ కనిపిస్తుంది. అంటే మీకు కుట్టేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మెయిన్గా ఈ ఛానల్ మనం బిగినర్స్ కోసం పెట్టాం. బిగినర్స్ చూసి ఈజీగా నేర్చుకోవడానికి మన ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఈ జిప్ ఉన్న వైపు మనం ప్యాంట్ బ్యాండ్ వేసుకుంటాం ఒకటి, జిప్ ఉన్న వైపు పొడవు బ్యాండ్ వస్తుంది. అలా మనం అరేంజ్ చేసుకొని రింగులు పెట్టుకోవాలి. రింగులు పెద్ద ఏంటిది ఆలోచించవలసిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ని 3 భాగాలు చేసి, అంటే 3 భాగాలు అంటే ఇప్పుడు 21 ఉందని, ఒక బ్యాక్ పార్ట్ 10 ఉందనుకోండి, 3.5 చేసుకొని మధ్యలో 3.5కి 2 రింగులు పెడతారు. అలాగే ఫ్రంట్కి కూడా 3 భాగాలు చేసుకొని 2 రింగులు పెడతారు. అలా 2 రింగులు ఒక పార్ట్కి పెట్టుకుంటే సమానంగా మనకి మొత్తం అటువైపు ఒక 4 రింగులు, ఇటువైపు ఒక 4 రింగులు మనం పెట్టుకోవడానికి
చాలా అవకాశంగా ఉంటుంది. వీడియో స్టార్టింగ్ కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యాను, ఏమనుకోకండి. మీకు మెల్లమెల్లగా అన్నీ కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. బ్యాండ్ వేయడం మనం ఈ వీడియోలో ప్రధానంగా చూస్తున్నాము. బ్యాక్ పార్ట్ ఇప్పుడు పార్ట్ 1లోని మనం 2 ఫ్రంట్లో కూడా కుట్టేసి 2 పాకెట్లు కూడా వేసేసి చూపించాం. బ్యాక్ పార్ట్ పెద్ద ఇదే ఉండదండి. వెనకాతలు టక్కులు వేసుకొని కట్ పాకెట్ వేసుకుంటాం. కట్ పాకెట్ క్లియర్గా వేసిన వీడియో మన ఛానల్లో ఉంది. అన్నీ ఒకే వీడియోలో మనం చూపించవచ్చు. బట్ ఏంటంటే ఒకే ఒక వీడియో చాలు. అలా కళ్ళతో చూసి అలాగా కాన్సన్ట్రేషన్గా చూసి ఒకే ఒక వీడియోతో మనం నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఒక 2 hours మనం ఓపిక పడితే నేర్చుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ రోజుల్లో 2 hours కాదు కదా, 2 minutes కూడా చూడట్లేదు. షార్ట్ వీడియోలే సగం చూసి పైకి లేపెడుతున్నారు. సో అందుచేత ఏంటంటే అంత లాంగ్ వీడియోస్ కూడా యూట్యూబ్లో పెట్టట్లేదు. ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాల వీడియోనే చాలామంది స్కిప్ చూస్తున్నారు. స్కిప్ చేయడం వల్ల ఏంటంటే డీటెయిల్స్ మిస్ అవుతున్నారు. మళ్ళీ ఇంకో ఛానల్కి వెళ్ళి ఇంకోళ్ళు ఎవరు ఎలా కుట్టారు అనేది చూస్తున్నారు. అలా కాకుండా వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకుంటే ఎక్కడికి వెళ్ళినా సరే వర్క్ ఉంటుంది. వర్క్ ఉంటే మనం కుట్టేసి డబ్బులు తీసుకోవచ్చు. నేర్చుకోవడం వల్ల అదే కదా బెనిఫిట్. మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు రింగుల కోసం పైన ఎక్కడైతే రింగ్ వర్క్ ఉందో ఆ రింగ్ వరకు మనం స్టిచ్చింగ్ చేసి ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత ఇంకేదైతే రింగ్ ఉందో ఆ రింగ్ కూడా అలాగే రింగులన్నీ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నైట్ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే సరిపోదు, డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఫీవర్ ఉన్నా ఏమున్నా కూడా అలా చేస్తేనే మనకి వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడూ కూడా ఒక వీడియో పెట్టకుండా డేని స్కిప్ చేయలేదు. లీస్ట్ 4 days నుంచి నాకు ఫీవరు. బట్ ఏంటంటే పెట్టాలి కాబట్టి పెడుతున్నాను అన్నమాట. అదేవిధంగా వ్యూవర్స్ కూడా హెల్పింగ్గా ఉంటుంది, నాకు కూడా హెల్పింగ్గా ఉంటుంది అని చెప్పి వీడియోస్ పెడుతున్నాను. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అట్లీస్ట్ ఫార్వర్డ్ చేయడానికి అవకాశం లేకపోయినా, టైం లేకపోయినా కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. చూశారు కదా, ఈ ఫ్లాప్ని మనం ఆ విధంగా మనం మడిచి కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని మనం కటింగ్ చేసుకొని వెనక్కి తిప్పుకుంటాం. ఏం లేదు, మనం చొక్కాని ఎలా తిరిగేస్తామో చెయ్యి పెట్టి అలాగే ఇది కూడా మనం వేలు పెట్టి తిరిగేసిన తర్వాత రింగులు అయితే ముందు మనం కుట్టేసుకున్నాం కదా, కుట్టేసుకున్న తర్వాత డైరెక్ట్గా బ్యాండ్ మీద మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే బ్యాండ్ మీద కుట్టు వేస్తూ రింగ్ మీదకి వచ్చి రింగ్ టాకా పెట్టి మళ్ళీ బ్యాండ్ మీదకి వచ్చి కుట్టు కంటిన్యూ చేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే కింద ఉన్న క్లాత్ ఎక్కువగా లాగడం వల్ల కిందన ఉన్న క్లాత్ ఉగ్గులు వస్తుంది. అలా ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన విధానాన్ని పాటించితే మనకి ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా, ఎక్కడ కూడా సరిపోదు అనే మాట లేకుండా మనకి రింగులు అన్నీ కూడా, బ్యాండ్లు అన్నీ కూడా సరిపోతాయి.
సరిపోతే ప్యాంటు కరెక్ట్గా వస్తుంది. నడుము సైజు కూడా మనకి కరెక్ట్గా సరిపోయే అవకాశం 99.9.9.90% మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని పాయింట్లు అన్నాను, అప్రాక్సిమేట్లీ 1% అది దేవుడికి ఇచ్చేయడమే. 0.001 మనం దేవుడికి ఇచ్చేయాలి. ఆ 1%, ఆ 0.1% ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ఈ విధంగా అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇది తిరగేసినప్పుడు అలా వచ్చింది ఏమనుకోవద్దు, కెమెరా కవర్ అయిపోయింది. క్రాప్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదు. వీడియో చేసి నేర్చుకోగలము, బాగానే ఉంది వీడియో అని అనిపిస్తే ఒక లైక్ చేయండి. అవసరమైతే మీకు ఫ్రీగా ఉంటే ఒక కామెంట్ చేయండి, వీడియో ఎలా ఉంది, లేదా నేనేమైనా తప్పులు చేశానా, లేదా నేను ఏ విధంగా మార్చుకోవాలి, మీకు అనుకూలంగా ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అవుతాను, ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇవన్నీ మర్చిపోయినా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే మనకి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మానిటైజేషన్కి మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే మానిటైజేషన్కి మనం రీచ్ అవుతాం. కాలు మనం అలాగా 12 అయితే 12, 13 అయితే 12 కొలుసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం. అది అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా సరే కాల్ దగ్గర నుంచి ఈ తొడ వరకు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. అలా స్టార్ట్ చేసుకుంటే మనకి ప్యాంటు తేడా రాదు, కాళ్ళు తిరిగిపోవడం అటువంటివన్నీ జరగవు. ఈ కాళ్ళు కుట్టుకున్న తర్వాత మనం కింద పాదాలు మడిచి కుట్టుకోవాలి. అది కూడా టెక్నిక్ ఉంది, చూపిస్తాను. ఈలోపు కంగారు పడి స్కిప్ చేసేయకండి. డబుల్ కుట్టి అయితే మాత్రం వేసుకోవాలి. కాళ్ళని మనం కుట్టేటప్పుడు ఈ పాదాల అంచులు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల అంచుల దగ్గర ఎగుడు దిగుడు వస్తుంది. ఎగుడు దిగుడు వచ్చేస్తుంది కదా అని చెప్పి కట్ చేసేయకూడదు. ప్యాంట్కి అయితే మాత్రం షర్ట్ కంటారా కట్ చేసుకోవచ్చు, బ్లౌజ్ కంటారా కట్ చేసేసుకోవచ్చు, కానీ ప్యాంట్కి అలా కట్ చేయకూడదు. ప్యాంట్కి కానీ కిందన కాలు ఒక ఫ్లాప్ తేడా వచ్చి ఇంకో ఫ్లాప్ సరిపోయింది అనుకోండి, తేడా వచ్చినట్టే కదా. అలా తేడా వచ్చిందని మాత్రం ఎప్పుడు కట్ చేసేయకూడదు. కట్ చేయకుండా మనం నిలువుగా స్ట్రైట్గా మడిచి మనం కుట్టు వేసుకోవాలి. మాటల్లో పడి స్టిచ్చింగ్ చూడడం, అబ్జర్వ్ చేయడం మర్చిపోకండి. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు నేను ఏమైతే చూపిస్తున్నానో అలాగే కుట్టుకుంటారు. సో అయిపోయిన తర్వాత కాల్ని మనం తిరగేసేయాలి. తిరగేసిన తర్వాత ఇప్పుడు చూడండి, తిప్పుకోవాలి. ఎంతైతే ఫోల్డింగ్ పెడుతున్నామో ఇంకో అంచు దగ్గర మనకి అంతే ఫోల్డింగ్ పెట్టి మడత పెట్టుకొని కుట్టుకోవాలి. మినిమం 1 ఇంచు ఉండాలి. ఏటి ఉండాలి? 1 ఇంచు ఫోల్డింగ్ లోపలికి 1 ఇంచ్ ఉండాలి. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ తిప్పినప్పుడు అది కూడా 1 ఇంచే ఉండాలి. అలా 1 ఇంచు ఉండి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్గా జాగ్రత్తగా వస్తుంది. ఒక కాలు చూసాం కదా అని ఇంకో కాలు కూడా స్టిచ్చింగ్ చేయడం
చూడడం మానేయవద్దు. ఎందుకంటే రెండు తయారు చేసినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేయాలనేది కూడా ఎక్స్ప్లెనేషను ఉంటుంది. సో అందరికీ చాలా 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 ధన్యవాదాలు. నోరారిపోతుంది. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ నా నమస్కారం.